మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. జీవితంలో మనం ఎదిగేటప్పుడు మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే మనం చేసేటువంటి పనిని ఆసరాగా తీసుకొని వాళ్ళ క్రెడిట్ వేసుకుంటూ ఉంటారు. అంటే ఆ, మనం ఏ పని చేసినా కూడా అది నేనే చేశానని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. లిటరల్గా వీళ్ళ గ్రోత్ అక్కడే ఆగిపోయి ఉంటుంది, అతను మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. అలా జరగడానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉంటాయి? అంటే సెల్ఫ్గా ఎటువైపు డెవలప్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? ఏ కారణాలు పక్కనోడికి ఆసరా అయ్యి అతను ఎదగడానికి అవకాశం అయ్యేలా చేస్తుందంటారు? నాగరాజు, మనం జనరల్గా డబ్బులు దొంగిలించే వాళ్ళని చూస్తాం, వాహనాలు దొంగిలించే వాళ్ళని చూస్తాం, పనిని దొంగిలించే వాళ్ళు కొంతమంది ఉంటారు వర్క్ ప్లేస్లో. మీరు చేసే పనిని మీ దగ్గర నుంచి లాక్కునేవాళ్ళు పని దొంగలంటే అర్థం అదే. పని దొంగలంటే ఏంటంటే వీళ్ళు చేయరు పని, ఎదుటి వాళ్ళు చేసిన పని యొక్క తాలూకు సక్సెస్ని అది వీళ్ళదిగా చెప్పుకుంటారు. అంటే వాళ్ళ ఐడియాని, వాళ్ళు చేసిన పనిని, వాళ్ళ కష్టాన్ని అది నాదిగా చెప్పుకొని పైకి ఎదుగుతూ పోవడం. అంటే అది అఫ్కోర్స్ జీవితంలో అదే ఎదగడం మార్గం అయి ఉంటే అందరూ అదే పని చేసి ఉండేవాళ్ళు కదా, చాలా పైకి ఎదగలేరు. కానీ వీళ్ళు చేసే పని ఎందుకు ఇలా చేస్తారు అంటే, ఎదుటి వాడికి టాలెంట్ ఉందని తెలుసు, నాకు ఆ టాలెంట్ తక్కువ అని తెలుసు, నేను చూపించుకోవాలంటే మార్గం నాకు బాగా తెలిసినోడి దగ్గర ఎవడైతే మెతగ్గా ఉంటాడో, ఎవరికైతే తన పని తెలుసు కానీ కాన్ఫిడెన్స్ ఉండదో, ఒకవేళ ఎవరినైతే దెబ్బ కొడితే ఇంకొకరికి ఎవరికి చెప్పుకోలేడో వాడిని సెలెక్ట్ చేసుకుంటారు. వర్క్ ప్లేస్లో అట్లాంటి వాడిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ పనిని తామే చేసినట్టుగా క్రెడిట్ పొంది దానివల్ల వచ్చే ప్రయోజనాలని వాళ్ళు పొందుతుంటారు. కానీ ఎవరైతే నష్టపోయాడో, ఎవరైతే ఆ ఐడియా ఇచ్చాడో, ఆ పని ఎవరైతే చేశారో వాళ్ళు కూర్చొని ఉండగా వాళ్ళు ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. కూర్చొని ఏం చేస్తారంటే, నెంబర్ 1, జనరల్గా మేము గమనిస్తే నారాజు, ఒక్కొక్కసారి కొంతమందికి పని తెలియని వాడికి విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. బాగా పని తెలిసిన వాడు భయపడుతుంటాడు, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి వర్క్ తెలిసిన వాడు సొంతంగా వెళ్ళి బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటే కాన్ఫిడెన్స్ ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు, నీకు ఉంది అసలు కెపాసిటీ, కాంపిటెన్సీ ఉంది, పొటెన్షియాలిటీ ఉంది, స్టార్ట్ చేయొచ్చు అంటే, నీకు తెలియదు మార్కెట్ పరిస్థితి, అమ్మో చాలా భయం. ఎందుకంటే లోతుపాతులన్నీ ఇతనికే తెలుసు. క్రియేటర్స్కి అదే సార్ ప్రాబ్లమ్. నిజంగా క్రియేటర్స్కి వచ్చేటువంటి అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అని అంటే అందులో లోతు తెలిసిపోయి ఉంటుంది. కానీ ఈ భయమే ఈ పని దొంగకు ఆస్తి. నువ్వు ఎట్లాగో బయటికి పోలేవు, నీకు ఎవరు చెప్పలేవు, ఎందుకంటే నీకు జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. నీకు టాలెంట్ ఉందని నాకు తెలుసు, సో ఆ టాలెంట్ కొట్టేస్తాడు. ఇట్లా బాధితులు ఎవరైనా ఉంటే నారాజు, జనరల్గా అయితే ఎవరైనా ఆ ఫోబియా ఎన్ని రకాలుగా ఉంటుంది సార్ వీళ్ళల్లో? నారాజు నెంబర్ 1 జాబ్ పోతుందేమో అన్న భయం. నెంబర్ 2 రిలేషన్షిప్ చెడిపోతుందేమో అని భయం. కాదంటే రేపు ఫీల్ అయిపోయి నాకు ఇచ్చే సపోర్టు, నాకు అంతో ఎంతో ఎమోషనల్గా తోడు ఉన్నాను కదా, అది పోతుందేమో అని భయం. నెంబర్ 3, నేను ఒంటరి వాడిని అయిపోతే ఆర్గనైజేషన్లో నమ్మిన ఒక్కడు, అంటే నాకెంత తెలుసో ఎంత తెలీదో తెలిసిన ఒక్కడు నేను పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది, కాబట్టి నేను సైలెంట్గా ఉండడమే మంచిది అని ఈ పరిస్థితుల్లో చాలామంది ఏం మాట్లాడకుండా ఈ భయాల వల్ల సైలెంట్గా ఉంటారు. పైగా గ్రోత్ ముందుకు మనం పోవాలి అని అంటే ఇట్లాగే ఎవరితో గొడవలు లేకుండా, ఎటువంటి కన్ఫ్లిక్ట్స్ లేకుండా ముందుకు పోదామన్న ఆలోచన వల్ల వాళ్ళు ఎప్పుడూ కన్ఫ్లిక్ట్స్లోకి దిగరు. ఆ దిగరు అనే విషయం అవతల వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచే పని దొంగిలిస్తారు. సో ఇట్లా ఉంటాయి. అయితే సాధారణంగా ఇట్లా జరిగినప్పుడు ఏం చేయాలి? ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు నిజమే అండి, నేను ఆ పరిస్థితిలోనే ఉన్నాను, నిజంగా నాకు ఇప్పుడు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు, మా సమస్యని చాలా క్లుప్తంగా వివరించారు, మీరు ఇందా క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ చెప్పారు కదా, ఎలా ఉంటాయి అని అంటే యాస్టీజ్ అలానే ఉంటాయి. అంటే మేబీ నాకు ఆ సపోర్ట్ దొరకదేమో, మేము అంత టాలెంట్ ఉన్నా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరుంటారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో వీళ్ళే బెటర్ ఏమో, నా జాబ్ పోతుందేమో, ఈ భయాలన్నీ అడ్డుకుంటాయి మనిషి. ఒక్కొక్కసారి ఆర్గనైజేషన్ కూడా ఆడికంటే అంటే ఆడైతే బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు బాస్ని, అట్లా చేయలేము, బెటర్ వీడు చెప్పేదే చేసుకుంటా వెళ్ళిపోవటం ఉత్తమం అనుకునేటువంటి స్థాయికి కూడా వచ్చేస్తాం.
అలాంటి వాళ్ళతోనే ఎక్కువ పని చేయించుకుంటారు, ఎందుకంటే నో చెప్పడు కాబట్టి. అయితే ఎవరైనా సరే భయం ఉన్నవాడు కానీ లేనివాడు కానీ నా పనిని నేనే చేశానని చెప్తుంటే వెంటనే లేచే నువ్వు కాదు కదా నేను కదా చేసిందని అనొచ్చు. కానీ వెరీ డిప్లొమాటిక్ వేలో మీరు హర్ట్ అవ్వకుండా అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా ఎలా హ్యాండిల్ చేయాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం పబ్లిక్గా అందరి ముందు అది మీ పని అని చెప్పే ముందు చెప్పాలని అనుకుంటే ఫస్ట్ మీరు ఎవిడెన్స్ని గ్యాదర్ చేయాలి. ఇది మీరు చేసిన పని అనే సాక్ష్యం మీ దగ్గర ఉందా లేదా. చాలా ఇవన్నీ ఉంటే ఏంటంటే డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేయాలి, ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నేను ఇందాక అన్నట్టు అసలు ఏ భయం లేకుండా అనిపించింది అన్నది అనిపించినట్లే అనేసారనుకోండి, రేపు ఫ్యూచర్లో మీకు ఏదైనా అవసరం రావచ్చు, లేకపోతే మీరు వాళ్ళ సపోర్ట్ మీకు అవసరం రావచ్చు. ఆర్గనైజేషన్లు కలిసి పనిచేయాలి, టీం వర్క్లో సడన్గా మీరు ఒక చెడ్డ కాలేరు, ఆ ఒపీనియన్ని తీసేయడం మళ్ళీ చాలా కష్టం. కాబట్టి డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ఎవిడెన్స్ ఉండాలి. మీరే ఈ పని చేశారన్న ఎవిడెన్స్ ఉందా, ఉంటే గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అరిచేది ఎవరంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు అరుపే సాక్ష్యంగా వాడతాం. కానీ గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, కోపం ప్రదర్శించాల్సిన అవసరం లేదు, ఎమోషన్గా ఉండాల్సిన అవసరం లేదు. షో ద ఎవిడెన్స్. సెకండ్ థింగ్, ఇట్లాంటి వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే మీరు గ్రూప్లో హ్యాండిల్ చేయకూడదు. అందరి ముందు అవమానం చేసినట్టు లేచి నీది కాదు అది నా వర్క్ అంటే అవతలోడు ఎందుకు భరిస్తాడు. తన తప్పుడు సాక్ష్యాలు చూపించైనా ఇది నా వర్క్ అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఆఫ్లైన్లో అక్కడ పబ్లిక్గా ఎక్కడైతే ఇది నేనే చేశానని చెప్పాడో అక్కడే మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. అయిపోయిన తర్వాత పక్కకు పిలిచి, బాబు ఇది నా ఐడియా కదా, నేనే కదా నీకు చెప్పింది, నువ్వు నోట్ చేసుకున్నావు కదా, ఫలానా రోజు కదా అని చెప్పి చూడండి. చెప్పి అసర్టివ్గా ఇంకో విషయం మాత్రం చెప్పాలి, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి మీరు భయపడక్కర్లేదు. ఇంకోసారి నా వర్క్ని మీరు చేయకుండా నీ వర్క్ని హైలైట్ చేస్తే నేను కూడా సపోర్ట్ చేస్తాను, ఈయనే చేశాడని. కానీ నా వర్క్ని తీసుకోవద్దని నా రిక్వెస్ట్ అని ఒక్కసారి మీరు అసర్టివ్గా ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా చెప్పారో, భయపడకుండా చెప్పారో, మీ వర్క్ను నా వర్క్ అని చెప్పడానికి మీరు భయపడితే ఎట్లా? రేపు అందరూ దొంగలే అయిపోతారు మీ పనిది. కాబట్టి ఇది నేర్చుకోవాలి. మూడవది, మీరు వెన్ యు ఆర్ కమ్యూనికేటింగ్ రిమెంబర్ యూ నీడ్ టు హ్యావ్ ప్రొఫెషనలిజం. మీరు ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ప్రొఫెషనలిజంతోనే హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇంకోసారి ఈ తప్పు చేయకూడదు అని వాళ్ళకి అనిపించాలి, కానీ ఇంకోసారి వీడిని దూరం పెట్టాలి అనే ఫీలింగ్ రాకూడదు. సో ఈ పనిని నేను చేయకుండా ఎలా చేసుంటే బాగుండో అని తనకు అనిపించేటట్టు ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయండి. ఆ ప్రొఫెషనలిజంలో యూ గివ్ ఎమ్ సజెషన్స్. ఎట్లా వాళ్ళు దేంట్లో స్ట్రాంగో దాన్ని హైలైట్ చేయమని చెప్పండి. నేనో ఇంకోరో వేరే దాంట్లో స్ట్రాంగ్ అయితే దాన్ని మీరు చేసినట్లు మీరు చెప్పుకోవద్దు అని ఈ విషయాలు ప్రొఫెషనల్గా చెప్పండి. శత్రుత్వ భావన ఉండదు, అవతల వాళ్ళకి చెడ్డ అవుతున్నామన్న భయం ఉండదు, ఇంకోసారి మళ్ళీ నా పని కొట్టేస్తాడేమో అన్న ఇన్సెక్యూరిటీ ఉండదు. ఇలా చెప్పడం ద్వారా, మనిషి ఇట్లా హ్యాండిల్ చేయడం ద్వారా మన భయాల నుంచి బయటపడవచ్చు. ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, టేక్ సపోర్ట్. 1-on-1 హ్యాండిలే కాదు, మీరు ఇంకో సపోర్ట్ కూడా తీసుకోండి. బికాస్ మీకు ఆర్గనైజేషన్లో రెండో సాక్ష్యం లేకపోతే, రెండో సపోర్టు లేకపోతే, మీరు నమ్మదగిన వాళ్ళు లేకపోతే, మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఎవరైతే క్లెయిమ్ చేశారో మీ వర్క్ని అది నాదే అని చెప్పే ముందు నేను ఇలా మాట్లాడదాం అనుకుంటున్నానని మీకు ఇంకో సపోర్టుని సలహా అడగండి. ఈ సలహా అడిగినప్పుడు అతను ఎలా చెప్పాలి, అతనికి ఎట్లా చెప్తే బాగుంటుంది అని మీ వర్క్ను చూసిన ఇంకో సాక్షి మీకు ఉంటాడు ఆర్గనైజేషన్. సో ఇట్లా చేయడం ద్వారా మీ పని దొంగలకు మీరు బలవ్వాల్సిన అవసరం లేకుండా, మీరు మళ్ళీ ఇంకోసారి ఇదే పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే కొన్ని ట్రైట్స్, కొన్ని బిహేవియర్స్ మనం నేర్చుకోవాలి. అసర్టివ్గా ఉండడం, కాన్ఫిడెంట్గా మాట్లాడడం, మీ పని పట్ల మీకు నమ్మకం కలిగి ఉండడం, ఎదుటి వాళ్ళ పట్ల ప్రతిదానికి భయపడకుండా ఉండడం. ఇట్లాంటివి చేసినప్పుడు ఏమైందంటే ఆర్గనైజేషన్లో మీరు ఎలా ఎదగాలనుకుంటున్నారో అంతే స్పీడ్తో ఎదుగుతారు. లేకపోతే మిమ్మల్ని నెట్టి ముందుకు వెళ్ళే వాళ్ళందరూ మీ పనిని దొంగిలించిన వాళ్ళు ముందుకు పోతుంటారు. అంటే ఈ పాయింట్లో కూడా మీరు మాట్లాడుతుంటే అతనికే బెనిఫిట్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి కదా అనేటువంటి మానసికంగా ఉన్నటువంటి పెయిన్ కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే దీని విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు, అరే నన్ను అడ్డం పెట్టుకొని వాడు ఎదిగాడు, వాడు బాగానే ఉన్నాడు, మనం బాగాలేమే, అయినా ఇంత చేసినా కూడా నాకేం మిగిలింది అంటే మీరు మాట్లాడేటప్పుడు కూడా ఆ క్వశ్చన్ మళ్ళీ రేజ్ అవుతుంది. అప్పుడు ఎలా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి?
సో ఇట్ ఈస్ అ క్లియర్ నాలెడ్జ్. నువ్వు ఎప్పుడైతే చేసిన పనిని చెప్పుకునే నోరు కూడా నీకు లేకుండా పోయిందో, ఇక నువ్వు దాని గురించి చింతించే హక్కు కూడా కోల్పోతావు. కాబట్టి మీరు చేసిన పని ప్రయోజనం మీరు పొందాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని చంపుకుని చేసే పని వృధా. దానికి ఎంత డిస్కౌంట్ పోవాలనో ఆ డిస్కౌంట్ పోయి మిగతాదే మీరు సంపాదించుకుంటారు, అంతే మీరు ఎదుగుతారు. సో ఎప్పుడైనా మీరు అట్లా అనిపించినప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను ఇందాక సపోర్ట్ అన్నాను కదా, ఆ వ్యక్తులకి మీరు టైం ఇప్పించండి. ఎవరైనా అధికారులతో ఇది మీ పనే అని ప్రూవ్ చేసే సమయం ఇప్పించండి. రెండోది ఏంటంటే, ఒకటి కొంతవరకు మీరు ప్రయత్నించి అదే లైఫ్ ఎండ్ కాదు. యువర్ క్రియేటివ్ అయితే మీరు ఇంకా ఇట్లాంటివి చాలా చేయొచ్చు. భవిష్యత్తులో ఇతను ఇట్లా మళ్ళీ క్లెయిమ్ చేయకుండా చేయగలిగితే మీరు విన్ అయినట్టే లెక్క. భవిష్యత్తులో ఇంకెప్పుడు మళ్ళీ రెండోసారి చేయకుండా చేయాలని అంటే ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఇప్పటి నుంచి మీరు మీ పనిని మీరు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో, మిమ్మల్ని మీరు ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో నేర్చుకోండి. ఇప్పుడు అది మాట్లాడడం చాలా క్రూషియల్ కాన్వర్జేషన్ అంటాం దాన్ని. టఫ్ కాన్వర్జేషన్ అది వాళ్ళతో మాట్లాడడం. యూ విజువలైజ్. ఎవరితో అయినా నేను మాట్లాడి మీటింగ్కి వెళ్ళే ముందు ఈ మీటింగ్ ఎలా జరుగుతుంది, ఎలా జరగాలి, నేనేం మాట్లాడాలి, నేను నిజంగా కరెక్ట్ అని తెలిస్తే కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి అని యూ విజువలైజ్ ఇట్. రిపిటేషన్ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తావో విజువలైజేషన్లో వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ ఇట్ ఈస్ అకస్టమ్డ్. అలవాటు పడిపోయిన బ్రెయిన్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమనుకున్నారో అవే మాట్లాడగలుగుతారు. సో అట్లా మాట్లాడడం అలవాటు అయినప్పుడు మెల్లిగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీ క్రియేటివిటీ చచ్చిపోదు. ఎదుటి వాళ్ళు కొట్టేస్తున్నారనే బాధ కూడా మీకు ఉండదు. సో ఇలా మీరు ముందుకు వెళ్ళొచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇంకో భయం ఏంటంటే, వీళ్ళ సపోర్ట్ మళ్ళీ రేపటి నుంచి కోల్పోతా అనేమన్న భయం ఉండకూడదంటే యూ నీడ్ టు హ్యాండిల్ ప్రొఫెషనల్లీ. ఎందుకంటే రేపు మళ్ళీ అతను కలిసి వర్క్ చేయాలి కాబట్టి, అవును, ఒకరి మొహం చూసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఈరోజు ప్రూవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, నీదే అని ప్రూవ్ చేయొచ్చు. రేపటి నుంచి నీ ఎలా ఉంటుంది, నువ్వు పీస్ఫుల్గా ఉండగలవా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్ని ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో ఆ ఆర్గనైజేషన్లో, ఎనీ ఆర్గనైజేషన్ బ్యాలెన్స్ని ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో, రిలేషన్షిప్ ఫ్యూచర్లో మనకు ఉండాలి అని ఎప్పుడైతే మనసులో ఉంటుందో, మీరు కోల్పోకూడదు, అవతల వాడు అనవసరమైన బెనిఫిట్ పొందకూడదు. అంటే మీరు సాక్ష్యాలు, సపోర్టు, మాట్లాడడం, ఈ 3 లక్షణాలు నేర్చుకుంటే ముందుకెళ్ళిపోతారు. సో మీరు చేశారు పని అని అన్నప్పుడు, మీకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు, భవిష్యత్తులో నేను ఈ పరిస్థితి ఎదుర్కోవడం ఇష్టం లేదు అని నిర్ణయించుకున్నప్పుడు వెంటనే మీ సాక్ష్యాలతో సహా ఎవరైతే రిపోర్టింగ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్గా కాకుండా మీ కాంట్రిబ్యూషన్ ఏందో మీరు పంపించండి. అంటే దొంగిలించిన వాడికంటే ఒరిజినల్గా ఉన్నవాడికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా, ఆ ఇన్ఫర్మేషన్ బట్టే మీ వాల్యూ ఏంటో తెలుస్తుంది. సో కమ్యూనికేట్ ఇన్ సచ్ ఎ వే దట్ పీపుల్ నో ద ఫ్యాక్ట్స్. యూ నీడ్ నాట్ ఫైట్ ఫర్ దట్, డూ దట్, బికాస్ యూఆర్ ఆల్ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఇది రిపీట్ కాకూడదంటే ఈ చర్యలు మీరు తీసుకుంటే ఖచ్చితంగా యువర్ లైఫ్ విల్ బి వెరీ స్మూత్ సైడ్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాయణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.